ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం హెబ్రీయుల పత్రిక 13:4 వివాహం అన్నిటి విషయంలో ఘనమైనది. సృష్టికర్త అయిన దేవుడు మొదటగా ఆదాముని అవ్వని జతపరిచి వారిని ఆశీర్వదించి, మీరు ఫలించండి, అభివృద్ధిని పరచండి, భూమిని నిండించండి అని వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. అలాగే యేసయ్య మొదటి సూచక్రియ వివాహంలోనే ఆ సూచక్రియని దేవుడు అద్భుతంగా మలిచాడు. కానా అను ఊరిలో ఒక వివాహంకి యేసయ్య పిలువబడితే అక్కడ ద్రాక్షారసము అయిపోతే దేవుడు ఉత్తి నీళ్ళని ద్రాక్షారసముగా అద్భుతం చేశాడు. అది యేసయ్య చేసిన అద్భుతమైన సూచక్రియ. సృష్టికర్త మొదటిలోనే ఆదాముని అవని జతపరిచినట్లుగా తర్వాత రెండో సూచక్రియలో కూడా దేవుడు కానా అను ఊరిలో వివాహంలో దేవుడు అద్భుతం చేశారు. ఈ రోజుల్లో వివాహం అన్నిటి విషయంలో ఘనమైనదని వాక్యం సెలవిచ్చినప్పుడు, నువ్వు వివాహం విషయంలో నేను వివాహాన్ని ఇంత గ్రాండ్గా చేసుకోవాలి, ఇంత గొప్పగా చేసుకోవాలి, నా వివాహానికి ముందు మ్యారేజ్కి ముందు వీడియోస్ ఉండాలి, మ్యారేజ్ తర్వాత వీడియోస్ ఉండాలి అని వీడియోస్ తీసుకుంటమే సరిపోతుందేమో, వీడియోస్ అన్నీ జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయేమో. వీడియోస్ కంటే ముందు ఇద్దరు కలిసి ఉండాలి. ఎంత గ్రాండ్గా ఎంత డబ్బు ఖర్చు పెట్టి మ్యారేజ్ చేసుకున్నాం అనే విషయం కాదు, కానీ ఎలా కలిసి ఉన్నారు. అరేంజ్ మ్యారేజ్ కలిసి ఉండరు, లవ్ మ్యారేజ్ కలిసి ఉండరు అని చాలామందికి డౌట్స్, ఆలోచనలు వస్తాయి. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అనేది కాదు, కానీ మ్యారేజ్లో ఒక్కసారి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నీ మైండ్ నువ్వు ఫిక్స్ చేసుకుని జీవితాంతం తనతోనే కలిసి ఉండాలి అనేది నీ హృదయంలో నువ్వు గట్టిగా అనుకోవాలి. వివాహంలో చాలా జంటల్లో ఎంత లవర్స్ అయినా, ఎంత ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అయినా చాలా గొడవలు వస్తాయి. రావాలి, వస్తేనే వాళ్ళ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. చాలామంది అనుకుంటారు ఎంత ఎక్కువ గొడవలు అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుందని. అలా కూడా నేను ఒప్పుకోను, కానీ ఎంత గొడవలైనా అది సాయంత్రం లోపల సమాధానం పడుతున్నారా, సాయంత్రం లోపల దాన్ని తీసేసుకోగలుగుతున్నారా, నెక్స్ట్ డేని మళ్ళీ ఫ్రెష్గా మీ లవ్నే కానీ మీ రిలేషనే కానీ కంటిన్యూషన్ చేస్తున్నారా అనేది డిపెండ్ మనలోనే ఉంటుంది. మనం ఎలా గొడవ పడినా, ఎలా ఇది చేసినా సాయంత్రం లోపల, ఈవినింగ్ లోపల, పడుకునే లోపల ఆ వాదన అనేది, ఆ గొడవ అనేది క్లోజ్ అయిపోవాలి. అలా లైఫ్ని ఆ క్లోజ్ అయిపోవటమే కాదు, క్లోజ్ అయిన వెంటనే మన లవ్ ఏదైతే వివాహం జీవితంలో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమను మళ్ళీ రీజనరేట్గా, మళ్ళీ కొత్తగా, మళ్ళీ అది చిగురిచ్చేటట్టుగా ఉండాలి. నిన్న గొడవ చేసావు, నేను ఊరుకున్నాను, మొన్న గొడవ చేసావు, నేను తగ్గున్నాను కాదు, తగ్గటం కాదు, మళ్ళీ మీ ప్రేమని మళ్ళీ కొత్తగా మలుచుకోవాలి. అది ఉందా? అది ఉండాలి మ్యారేజ్లో. చాలామంది ఈ రోజుల్లో అది లేదు. నేనంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, నా విషయంలో నేనెందుకు తగ్గాలి అని చాలామంది అనుకుంటున్నారు. తగ్గటం విషయంలో కాదు, కలిసి ఉండటంలో గొప్పతనం, అనేక మందికి మాదిరిగా ఉండటం గొప్పతనం. ఆ విషయాన్ని గమనించుకుంటే నీ వివాహం జీవితంలో గొప్పగా కొనసాగిస్తావు. గొప్పగా నీ పార్ట్నర్తో అద్భుతంగా ఉంటుంది లైఫ్. అసలు నువ్వు ఊహించలేవు నా లైఫ్ ఇంత బాగుంటుందని. నువ్వు కలుపుకోగలిగితే, నువ్వు ఒప్పుకోగలిగితే, నువ్వు నీ పార్ట్నర్తో ఏకీభవించగలిగితే, ఏదైతే గొడవ అవుతుందో, ఏదైతే నేను హట్ చేసే మాటలు ఉన్నాయో డిస్కషన్ చేసుకుని, ఇక్కడైతే నేను హట్ అవుతున్నాను, ఇక్కడైతే నేను హట్ అవుతున్నాను అని మీరిద్దరూ మాట్లాడుకోగలిగితే, అది ఎక్కడైతే హట్ అవుతుందో మీరిద్దరూ దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చేసి మీరు సరిచేసుకోగలిగితే మీరు లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. చేయగలరా? చేస్తారా? ఎక్కడి నుండి కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. అనేక మందికి మాదిరిగా ఉండండి. ఆమె కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడా, గొప్పగల తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్పగల దేవ, మీకు స్తోత్రం.
వివాహం అన్నిటి విషయంలో ఘనమైనది ఎంచిన దేవా మీకు స్తోత్రములు. నిజమే ప్రభా, ఈ రోజుల్లో తండ్రి వివాహం చేసుకుంటున్నారే కానీ దానికి తగ్గట్టుగా, ప్రమాణాలకి తగ్గట్టుగా జీవించలేకపోతున్నారు. జీవించే కృపను, ఐక్యతను, ప్రేమను మీరు కలుగజేసి మేలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకున్నాం తండ్రి. ఆమేన్.